అవి ఈ రోజుల్లో క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి కదా. అందుకు రీజను మన ఇండియాలో శిక్షలు అనేవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా. పాత రోజుల్లో కూడా శిక్షలు ఇలానే ఉండేవి. అది నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పటితో పోల్చుకుంటే ఆ కాలంలో శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉండేవి. ఇప్పట్లాగే మనం చేసే తప్పులు బట్టి అప్పట్లో శిక్షలు ఉండేవి. ఆ శిక్షల్ని చూస్తే తప్పు చేయడానికి భయపడేవాళ్ళు. అది ఎలాంటి శిక్షలు? ఈ రోజుల్లో ఎవరైనా దొంగతనం చేస్తే జరిమానా విధిస్తారు, లేకపోతే 2 రోజులు జైల్లో పెట్టి వదిలేస్తారు. అదే ఆ రోజుల్లో దొంగతనం చేస్తే చెయ్యి కట్ చేసేవాళ్ళు, ముక్కు కట్ చేసేవాళ్ళు, చెవులు కట్ చేసేవాళ్ళు. వామ్మో, ఇంత చిన్నవాటికి అంత పెద్ద శిక్షలా? ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య చీటింగ్ జరిగితే అది కామన్ అయిపోయింది. దాన్ని రీజన్గా చూపించి మహా అయితే డివోర్స్ తీసుకుంటున్నారు అంతేగాని దానికి శిక్ష ఏం లేదు. అదే ఆ రోజుల్లో అయితే పబ్లిక్లోనే అందరి ముందే మంటల్లో కాల్చేసేవాళ్ళు. అదే ఒక మనిషిని చంపేస్తే ఏనుగులతో తొక్కించి చంపించేవాళ్ళు. వామ్మో, మరేమనుకున్నావు? ఈ శిక్షలన్నీ అందరి ముందు విధించడం వల్ల చూసిన ప్రతి ఒక్కరూ తప్పు చేయడానికే భయపడేవాళ్ళు. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.